మిత్రులకి వందనాలు. ముఖ్యంగా వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి నాయకులు, మరి విద్యార్థులు, మేధావులకి వందనాలు. మనం ఈరోజు చర్చించుకునే అంశం ఏంటంటే, మనకు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే స్థానిక సంస్థలైనటువంటి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ మరియు మున్సిపాలిటీలలో, తర్వాత హైదరాబాద్ గ్రేటర్ మున్సిపాలిటీలలో జరగబోయే ఎన్నికలలో గతంలో వెనుకబడిన కులాలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లు 34% అమలు చేస్తామని చెప్పడం జరిగింది. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఏ విధంగా అసలు తెలంగాణ అంటేనే ఎస్సీ ఎస్టీ బీసీలది, అసలు వీళ్ళకి సామాజిక న్యాయం మేమే చేస్తామనే పద్ధతిలో చేసినప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో కంటే కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్ద మొత్తంలో ఎక్కువ స్థాయిలో నష్టపోయిన వర్గాలు, నష్టపోయిన కులాలు ఏమైనా ఉన్నాయంటే బీసీ కులాలనే చెప్పాలి. మరి ఆయన ఏకపక్షంగా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము స్థానిక సంస్థలో ఎన్నికలకు కూడా పోవడం జరిగింది. ముఖ్యంగా సర్పంచ్లు మరియు జెడ్పీటీసీ, ఎంపీటీసీలలో ఆనాటికి అమలు చేసినటువంటి 34% రిజర్వేషన్లు 22%, 21%, 23%కి కుదించబడ్డాయి. ఏందా అంటే ఇప్పుడు మున్సిపాలిటీలలో బీసీ రిజర్వేషన్ 34% యథాతథంగా 34, 33 అమలవుతూ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ బీసీల జనాభా ఎక్కువ, ఎస్సీ ఎస్టీల జనాభా తక్కువ కాబట్టి 50% సీలింగ్ లోపల ఏం చెప్తా ఉన్నదంటే ఎస్సీ ఎస్టీల యొక్క రిజర్వేషన్లు వాళ్ళ జనాభా దామాష పద్ధతిలో పోగా మిగిలిన పర్సంటేజ్ని 50% సీలింగ్తో అమలు చేస్తూ ఉన్నాం. అంటే మున్సిపాలిటీలలో ఎస్సీ ఎస్టీల జనాభా తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడేమి ఇబ్బంది లేకుండా 34% దాదాపుగా అమలు జరుగుతూ ఉంది బీసీలకి. మరి సర్పంచ్లు కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత వార్డు మెంబర్లలో సమస్య మారిపోయింది. అసలు 34% ఉన్న రిజర్వేషన్లు ఏకంగా 10%కి తగ్గిపోయే వారికి మనం గతంలో 2019లో సర్పంచ్ ఎన్నికలలో చూసినాం. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో 1000 స్థానాలకు పైగా, 900, 1000 స్థానాలకు పైగా బీసీలకు గండిపడింది. బీసీకి రావాల్సినటువంటి స్థానాలు దాదాపుగా 1000 స్థానాలు తగ్గిపోవడం జరిగింది. అయినా కూడా ఇవాళ బీసీ కులాలలో కానీ, బీసీ సంఘాలలో పెద్దగా చలనం కానీ, మూమెంట్ రావడం లేదు. ఇవాళ బీసీ కులాలు ఏంటంటే కులాల వారిగా విడిపోయి కుల సంఘాలను చాలా బ్రహ్మాండంగా గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు నడుపుతూ ఉన్నారు. కానీ ఈ బీసీ రిజర్వేషన్ ఉమ్మడి పోరాటం అనేది వీళ్ళ లోపల చైతన్యం రావడం లేదు. అది ఉద్యమ రూపం దాల్చలేదు. కాబట్టి ఇలా ప్రభుత్వాలు నిర్భయంగా కోర్టుల తీర్పులను అడ్డుపెట్టుకొని ఈ కులగణన చేయకుండా, బీసీల జనాభా లెక్కలు తేల్చకుండానే ఎన్నికలకు పోయే సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికిప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రం లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే ఈ రివ్యూ మీటింగ్ ఒకటి, సమీక్ష సమావేశాన్ని బీసీ కమిషన్ మరియు బీసీ అధికారులతోటి సమీక్ష నిర్వహించి ఎట్టి పరిస్థితులలో సెప్టెంబర్లో ఈ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి, లేకపోతే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కనుక నిర్వహించకపోతే కేంద్రం నుంచి నిధులు రావనేది ఒక సాగు చెప్తా ఉన్నారు. మరి అలా కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రాకముందేమో అసలు బీసీలకు ఈ రాష్ట్రం లోపల కులగణన చేస్తాము, అన్ని కులాల వారిగా జనాభా లెక్కలు చేస్తాము, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా ఓబీసీ కులగణనకు మేము సిద్ధమని ఇప్పుడు చెప్తా ఉన్నారు. అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక మాట చెప్పడం అనేది ఇలా రాజకీయ పార్టీలకు, అన్ని పార్టీలకు, ఒక్క కాంగ్రెసే కాదు అన్ని పార్టీలకు, బీఆర్ఎస్ కానీ బీజేపీ కూడా ఒక పరిపాటిగా మారింది. దీనికి అంతటి కారణం ఏంటంటే ఇవాళ కోర్టు తీర్పులు, ఈ కోర్టు తీర్పు కానీ పాలన కానీ రాజ్యాంగం మీద ఆధారపడి ఉంటుంది. మనకు తెలిసిన విషయమే. ఇలా కోర్టులు కూడా రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని, రాజ్యాంగాన్ని బేసిగా ఆధారంగా చేసుకొని తీర్పులు చెప్తాయి. మరి ఈ రాజ్యాంగం లోపల అసలు వెనుకబడిన కులాలకు రాజ్యాంగ రచన లోపలనే అన్యాయం జరిగింది. జన్మతః రావాల్సినటువంటి హక్కులు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలు, ముఖ్యంగా ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో, అదేవిధంగా ఆర్థిక రంగంలో కూడా వీళ్ళకి రావాల్సినటువంటి వాటా రాజ్యాంగబద్ధంగా రావడం లేదంటే రాజ్యాంగ రచనలోనే అన్యాయం జరిగింది. ఒక విషయం. సరే, 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి కూడా ఎలాంటి అధికారులు వీళ్ళ వాటా కోటా కోసం లేవు. మరి తర్వాత మొదటి రాజ్యాంగ సవరణ 1951లో జరిగింది. తర్వాత 2005లో 93వ రాజ్యాంగ సవరణ, అదే 1993, 94లో
73, 74వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి స్థానిక సంస్థలలో కోటా పెట్టింది. అదేవిధంగా 102వ రాజ్యాంగ సవరణ ఈ జాతీయ బీసీ కమిషన్కి హోదా ఇవ్వడం, తర్వాత సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరనేది నిర్వచనం కోసం చేసినటువంటి రాజ్యాంగ సవరణ. అదేవిధంగా 105వ రాజ్యాంగ సవరణ ఈ సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతుల యొక్క జాబితా. మనం బీసీ అంటే బీసీ జాబితాలు సెంట్రల్ ఒక విధంగా, స్టేట్ విధంగా ఒక విధంగా ఉండే విధంగా 105వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక వెసులుబాటు కల్పించింది. అదేవిధంగా ఫైనల్గా మరి ఇప్పుడు మహిళా రిజర్వేషన్లు కూడా పెట్టింది, కానీ వీళ్ళకి ఎలాంటి కోటా లేదు. బీసీలకు అసలు కోటానే లేదు. మహిళా రిజర్వేషన్లు ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో రాబోయే ఎన్నికల్లో 2029-28 లోపల ఈ మన మహిళలకు కూడా 33% రిజర్వేషన్ కల్పించబోతా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ మహిళలకు 33% వాళ్ళ స్థానాలలో, మరి మిగతా అన్నీ కూడా జనరల్ స్థానాలు కాబట్టి అక్కడ కూడా 33% జనరల్ మహిళకి అనగానే ఇవాళ, ఎందుకంటే రాజకీయాలు పార్టీలన్నీ కూడా ఉన్నత కులాలలో వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళ మహిళలకే సీట్లు ఇచ్చుకునే అవకాశం ఉన్నది. సరే, ఏదేమైనా ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మనకు రాజ్యాంగంలోనే ఈ బీసీ రిజర్వేషన్ల మీద స్పష్టత లేదు కాబట్టి, అసలు బీసీని కులంగా చెప్పలేదు కాబట్టి, విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏమున్నాయి, ఆర్టికల్ 15, 16 అక్కడ ఏం చెప్తున్నది, సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు. అంటే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులు. అంటే ఇక్కడ చూసిన క్లాసెస్ క్యాస్ట్స్, అక్కడ సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన కులాలు అని ఉన్నట్లయితే రాజ్యాంగంలో ఈ సమస్య వచ్చేది కాదు. ఆ కులగణన సమస్య వచ్చేది కాదు, ఇటు క్రిమిలేర్ సమస్య వచ్చేది కాదు. ఈ కులాలకు రాజ్యాంగం లోపల స్థానం లభించేది. అంటే ఇప్పుడు క్లాసెస్ అనే పదం చేర్చడం వల్ల వీళ్ళ యొక్క అస్తిత్వం లేకుండా, రాజ్యాంగంలో అస్తిత్వం లేకుండా ఉండడం వల్ల ఇది సాకుగా చెప్పి ఇవాళ కోర్టులకు ఒక అవకాశంగా మారింది. ఇవాళ బీసీ రిజర్వేషన్ల యొక్క మనుగడ ఎట్లా పెట్టాలి, ఎంత ఉండాలి, అసలు ఉండాలా తీసేయాలంటే మొత్తం న్యాయస్థానాల మీద, న్యాయస్థానాలు ఇచ్చే తీర్పుల మీదనే ఆధారపడినటువంటి పరిస్థితిని మనం గమనిస్తాము. అదే షెడ్యూల్ కాస్ట్ కానీ షెడ్యూల్ టైప్ కానీ ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే షెడ్యూల్డ్ కులాలు అంటే షెడ్యూల్డ్ చేయబడినట్టు కులాలు, ఆ జాబితాలో ఉన్న కులాలకు, తెగలకు, వాళ్లకు రాజ్యాంగంలో చోటు లభించింది. అంటే మొత్తంగా ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఆర్టికల్ 243 చూసినట్లయితే అసలు చాలా ఘోరమైన పరిస్థితి. విద్యా ఉద్యోగాలలో సామాజికంగా వెనుకబడిన తరగతులు అని చెప్పింది. మరి ఇక్కడ స్థానిక సంస్థలలో సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏం చెప్పింది, బ్యాక్వర్డ్ క్లాసెస్ సిటిజన్స్ అన్నారు. అంటే చూడండి ఎంత ప్రమాదకరంగా, వెనుకబడిన పౌరులట. అసలు దానికి దీనికి ఏమైనా ఎంత తేడా ఉంది అంటే, ఆ విధంగా రాజ్యాంగ సవరణలు చేసేటప్పుడు కూడా కనీసము ఈ బీసీ కులాలకు న్యాయం చేయాలి, ఈ లీగల్ సమస్యలు, న్యాయపరమైనటువంటి సమస్యలు రాకుండా చేయాలనే ఒక ఆలోచన గత ప్రభుత్వాలు చేయలేదని అంటే, ఈ బీసీ రిజర్వేషన్ల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి వాగ్దానం చేసి మేనిఫెస్టోలు పెట్టుకుని అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు సమయం లేదని, మరొకవేళ స్థానిక సంస్థలలో ఎన్నికలు నిర్వహించకపోతే మన కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావని చెప్పేసి ఆగమేఘాల మీద ఇవాళ బీసీ కమిషన్కి ఆదేశాలు జారీ చేసి ఇమీడియట్గా బీసీ కమిషన్ ఒక నివేదిక ఇవ్వాలి. అంటే బీసీ జాబితా, బీసీ గణాంకాలు, బ్యాక్వర్డ్ క్లాస్ సిటిజన్స్ అన్నాడు. చాలా ప్రమాదకరంగా. అసలు మీకు చెప్పాలంటే 2010లో కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఒక తీర్పు వచ్చింది. అది రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు. ఆ తీర్పులో చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే, అసలు స్థానిక సంస్థలలో బీసీ జాబితా వేరు, విద్యా ఉద్యోగాలలో వేరు. ఈ బీసీ జాబితాను వేరేగా మీరు తీయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పింది. ఎందుకు, సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేవో విద్యా ఉద్యోగాలలో చెప్తున్నారు. మరి ఇక్కడ స్థానిక సంస్థలలో రిజర్వేషన్కి వచ్చేవారికి బ్యాక్వర్డ్ క్లాస్ సిటిజన్స్ అన్నారు. అంటే వెనుకబడిన పౌరులు. అంటే ఈ జాబితా వేరు, ఆ జాబితా ఇట్లా గందరగోళమైనటువంటి పరిస్థితి ఉన్నది చెప్తూ, అదే తీర్పు లోపల బీసీ రిజర్వేషన్లు పెట్టాలంటే తప్పకుండా ట్రిపుల్ టెస్ట్ ద్వారా పెట్టాలి. ఈ బీసీ గణాంకాల కోసం ప్రత్యేకమైన డెడికేటెడ్ బీసీ కమిషన్ చేయాలి. ఆ బీసీ కమిషన్ ద్వారా బీసీ లెక్కలు తీసిన తర్వాత 50% రిజర్వేషన్ దాటకుండా పెట్టాలని చెప్పింది. ఎందుకు పెట్టింది, మరి ఇందిరాసాని కేసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అది విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి తీర్పు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏం చెప్పిందంటే 50% సీలింగ్ దాటకూడదు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు. అందులో ఎస్సీ ఎస్టీలదేమో జనాభా దామాషా పద్ధతిలో పెట్టాలి. మరి బీసీ రిజర్వేషన్లు మాత్రము
మిగిలిన కోటాలో పెట్టాలి. మరి మొత్తం ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు 50% దాటొద్దని చెప్పింది. చెప్తూ అదే తీర్పులో ఇంకొక మాట ఏం చెప్పింది, 50% సీలింగ్ రిజర్వేషన్ దాటాలంటే ప్రత్యేకమైన పరిస్థితులు, ప్రత్యేకమైన అవసరాలు, క్వాంటిఫిబుల్ డటా అంటే ఆమోదించిన తగ్గటువంటి డటా అంటే బీసీల గణాంకాలు అధికారికంగా చేసినాక ప్రకటించి ఒక చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు చేసినట్లయితే వాటికి ఒక శాంటిటీ వస్తాయి. అప్పుడు ఈ రిజర్వేషన్ల యొక్క పరిధి 50% కూడా దాటొచ్చు అని చెప్పింది. మరి అదే దాన్ని పెట్టుకొని ఇలా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఈ కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా అదే అంశాన్ని చెప్పిందంటే ఇక్కడ కావాల్సింది ఏంది, బీసీ గణాంకాలను మొత్తం ఈ రాష్ట్రంలో కానీ దేశంలో జనాభా లెక్కలు కులాల వారీగా జరగవలసిందే. కులాల వారీగా చేసిన తర్వాత అధికారికంగా ప్రకటించి న్యాయస్థానాలలో ఎలాంటి అడ్డంకులు రాకుండా ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించి గెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా అసలు శాశ్వతంగా అసలు బీసీ రిజర్వేషన్లకు ఈ న్యాయపరమైనటువంటి అడ్డు రావద్దు అనంటే శాశ్వతంగా పరిష్కారం లభించాలంటే భారత రాజ్యాంగాన్ని సవరణలు ఆల్రెడీ చేసినటువంటి సవరణలు, కొత్త సవరణలు జోడించి ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్లో సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఉంది. క్లాసెస్ అని కాకుండా క్యాస్ట్స్ అని చేర్చవలసినటువంటి అవసరం ఉన్నదనేది నా యొక్క సూచన. లేకపోతే ఎప్పటికీ ఈ బీసీ రిజర్వేషన్లు న్యాయస్థానాలలో వివాదాస్పదంగా ఉంటాయి. ఇవాళ న్యాయస్థానాలు బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఇస్తాయి, లేదంటే కొట్టివేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇదే న్యాయస్థానాలు ఇప్పుడు బీహార్లో చూసినాము. బీహార్ ప్రభుత్వము మన కులగణనకు ఆమోదించింది బీహార్ హైకోర్టు. మరి బీహార్ ప్రభుత్వము కుల గణాంకాలు చేసిన తర్వాత వాటి వివరాలు వెల్లడి అధికారికంగా పబ్లిష్ చేసిన తర్వాత అక్కడ కోటాను పెంచితే అక్కడ 49% ఉన్న రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పెంచితే 60% పెంచింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ అక్కడ హైకోర్టు కొట్టివేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో అప్పీల్ పెండింగ్ ఉంది. ఈ విధంగా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరగనుందనేది చాలామంది మిత్రులు నాకు మెసేజ్ ద్వారా తర్వాత ఫోన్ చేసి ద్వారా అడుగుతూ ఉన్నారు. మరి అలా ప్రభుత్వము ఈ గతంలో ఉన్నట్టుగా 22% పరిమితమై స్థానిక సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తుందా, లేకపోతే 34% ఎన్నికలు పెట్టి నిర్వహిస్తుందా అంటే అది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ అనేది మిగిలింది. అంటే ఇప్పుడు చేయబోయేది ఏ విధంగా ఉన్నది అనేది నా యొక్క అంచనా మాత్రమే. ఇవాళ బీసీ కమిషన్ ఎట్టి పరిస్థితుల బీసీ కమిషన్ నివేదిక ఇవ్వబోతూ ఉన్నది. అది కనుక 42%, 50%, 34% బీసీ కోటా పెట్టండి అని కనుక ప్రభుత్వానికి నివేదిక ఇస్తే ఆ ప్రభుత్వాన్ని నివేదికను పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే తప్పకుండా మనకు కనబడుతూ ఉన్నది. నిర్ణయం తీసుకొని మళ్ళీ 34% యథాతథంగా లేదా 42% పెట్టినా ఏం పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎందుకంటే మరి వెంటనే నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే కనుక మరి హైకోర్టులో కేసు కూడా వేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ బీసీ రిజర్వేషన్ ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు హైకోర్టులో ఛాలెంజ్ చేస్తారు. అక్కడ మన తెలంగాణ ప్రభుత్వం గట్టి వాదనలు వినిపించి ఆ 34% లేకపోతే 42% యథాతథంగా గతంలో అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, ఎందుకంటే 2013లో కూడా అప్పుడు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే 34% రిజర్వేషన్ బీసీతోటి బీసీ కోట 34%గా ఎన్నికలు నిర్వహించింది. కాబట్టి అదే పద్ధతిలో నిర్వహించే అవకాశం ఉంది. ఒకవేళ హైకోర్టు కనుక కొట్టివేస్తే మళ్ళీ అదే సర్పంచ్ కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీలో 22-23% పరిమితమయ్యే అవకాశం ఉంది ఒకటి. మరి అసలు ఈ 22-23% రిజర్వేషన్లు న్యాయపరంగా నిలబడతాయంటే అది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉన్నది. ఎందుకంటే 2022లో ఇదే గౌరవ సుప్రీంకోర్టు సురేష్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్లో ఒక ప్రమాదకరమైనటువంటి తీర్పు వెలువడించింది. ఏంటంటే అదొక మధ్యప్రదేశ్కో మహారాష్ట్రకో కాదు, మొత్తం ఈ దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చినటువంటి తీర్పు. స్థానిక సంస్థల ఎన్నికలు యథావిధిగా టంచన్గా 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించాలని చెప్తూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. బీసీ రిజర్వేషన్లు పెట్టాలంటే ఖచ్చితంగా బీసీ గణాంకాలు ఉంటే మాత్రమే పెట్టాలి, లేదు అంటే అసలు బీసీ కోటా లేకుండానే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఆనాడు మరి 2022లో చాలా ప్రమాదకరంగా తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఆ తీర్పును కనుక అడ్డం పెట్టి ఇక్కడ ఎందుకంటే బీసీ కులగణన జరగలేదు, అంటే అసలు కులగణన చేస్తా అన్నారు, సమయం లేదని చేయడం లేదు, అసలు గణాంకాలే చేయలేదు, బీసీ గణాంకాలు కూడా తప్పుల తడకాని ఎవరన్నా కనుక ఈ సురేష్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసును రెఫరెన్స్గా పెట్టుకొని
వాళ్ళు కనుక హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే అసలు బీసీ కోటా కనీసం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలనుకున్న 22% కూడా ఉండే అవకాశం లేదనేది కూడా ఒక మా అంచనా. మరి ఈ రకమైనటువంటి ఇన్ని వివాదాల మధ్య రాష్ట్ర ప్రభుత్వము ముందుకెళ్ళడం అనేది సమంజసంగా లేదు. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు తప్పకుండా గణాంకాలు, ఈ రాష్ట్రంలో కుల గణాంకాలు ఒక ప్రత్యేకమైన చట్టం ద్వారా ఈ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా నిర్వహించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందనేది మా యొక్క సూచన. మరి ఏదేమైనా మరి రాష్ట్ర ప్రభుత్వము 34%, కనీసం 22 కాకపోయినా 34% మేము రిజర్వేషన్లు పెడతామని చెప్తే బీసీ కమిషన్ నుంచి నివేదిక తెచ్చుకొని దానికి తగ్గట్టుగా నోటిఫికేషన్కి ఇచ్చే అవకాశం ఉంది. నోటిఫికేషన్ ఇచ్చి హైకోర్టులో కేసు నిలబడే విధంగా, హైకోర్టు కేసును కొట్టివేయకుండా చూసే విధంగా, ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ మనకు రాష్ట్ర ప్రభుత్వము ఈ కులగణన మీద గవర్నమెంట్ జీవో కూడా పబ్లిష్ చేసింది కాబట్టి, ఇచ్చింది కాబట్టి హైకోర్టు చెప్పుకోవచ్చు, మేము కులగణన చేయబోతున్నాము, తప్పకుండా ఈ లెక్కలను కూడా అధికారికంగా ప్రకటిస్తాము, కాబట్టి ఈ ఒక్కసారికి మాకు అవకాశం ఇవ్వండి, బీసీ కోటాను 34% నిర్వహించుకునే విధంగా అనుమతి తీసుకోవచ్చు. ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా పనిచేయాలి. ఒకవేళ హైకోర్టులో కనుక ఫెయిల్ అయితే సుప్రీంకోర్టులో కూడా తెచ్చుకొని ఈ ఎన్నికలు నిర్వహించిన తర్వాత కూడా కులగణన తప్పకుండా ఒక వార్ ఫూటేజ్, అంటే తప్పని ఒక యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తూ, మనకి ఇక్కడ బీసీ ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్స్ మీద అనేక వీడియోలు చేస్తున్నాను. అదేవిధంగా ఇతర రిక్రూట్మెంట్స్ కానీ ఇంకా కొన్ని సామాజిక అంశాల మీద చేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క వీడియోని అన్ని బీసీ నాయకులు కానీ, విద్యార్థులు, బీసీ సంఘాలలో నాయకులు, రాజకీయ నాయకులు ముఖ్యంగా చూడాలని, అందరికీ షేర్ చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.